హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నాకు ఇంకా పూజ చేయడం కుదరలేదనమాట. ఈరోజు మా చిన్న పాప చేసింది. మా చెట్టుకు పూసిన పూలన్నీ తీసుకొచ్చి ఎలా పెట్టిందో చూడండి ఎంత అందంగా. అప్పుడప్పుడు మా పెద్ద పాప అయితే చేస్తుంది. ఈరోజు చిన్న పాప చేసేసరికి నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా లంచ్‌కి వచ్చేసరికి నేనేం చేశానంటే చుక్క కూర కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను. తర్వాత రైసు. పిల్లలేమో పొటాటో ఫ్రై చేయి మమ్మీ అని చెప్పారు. ఇంకా హాలిడే వస్తే తప్పకుండా పొటాటో ఫ్రై చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఇంకా వంట పూర్తయ్యేసరికి వాళ్ళ డ్యాడీ కూడా వచ్చారు. అందరం కలిసి లంచ్ అయితే చేసుకున్నాము. నిన్న కొత్తిమీర పచ్చడి చాలా బాగుందని చెప్పాను కదా! అది కొంచెం ఉంటే నేనైతే వేసుకొని తినేసాను. స్నాక్ టైంకి వచ్చేసి పిల్లలు టీలో బన్ పెట్టేసుకొని తినేశారు. ఇంకా మా దగ్గర అయితే చాలా వర్షం పడుతుంది. చల్ల చల్లగా ఉంది కదా! పిల్లలు ఏమైనా చెయ్యి మమ్మీ అని చెప్పారు. ఏం చేయాలి నాన్న అని అడిగితే ఎగ్ ఫ్రాంకీ చెయ్యి మమ్మీ అన్నారు. చపాతీ ఎగ్ ఫ్రాంకీ. చపాతీ చేసి ఎగ్ రోల్ లాగా అయితే చేశాను. ఇక్కడైతే చపాతీ చేసి ఇదంతా చేసేసరికి చాలా టైం అయితే పట్టింది. ఆమ్లెట్ వేస్తుంటే టప్‌మని సౌండ్ వచ్చింది. ఇంకా మా పెద్ద పాప అయితే పారిపోయింది అక్కడి నుంచి. చివరికి మాకు ఇంకా 1 అవర్ అయితే పట్టింది చపాతీ ఎగ్ రోల్ చేసేసరికి. ఇంకా నేనైతే ఇలా చపాతీ వేసి ఫోల్డ్ చేసేసాను. పిల్లలకేమో చపాతీ ఎగ్ రోల్ చేశాను. మేమైతే ఇలా చేసుకున్నాం. మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరము. ఇంకా మా బుడ్డోడైతే చపాతీ తింటావా అని అడిగితే వద్దు మమ్మీ అని చెప్పాడు. మా పెద్ద పాప అయితే చపాతీకి ఇలా టిష్యూ అయితే వేసి డెకరేట్ చేసింది.